హాయ్ వ్యూయర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. తర్వాత ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్, కమ్యూనిస్టులు మాత్రమే ఉండేవాళ్ళు. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి ముందు వరకు. సో కేంద్రం నుంచి వచ్చిన పెద్దలు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, అప్పుడు ఏం చెప్పారు అంటే, రెడ్డి, కమ్మ ఈ సామాజిక వర్గాల మధ్యన ఉన్నటువంటి భేదం ఏదైతే ఉందో, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య ఉన్నటువంటి భేదం కూడా అదే అని తేల్చేసి చెప్పారు. అంటే నాడు ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కమ్యూనిస్టులుగా ఉండేవారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ పార్టీ పెట్టాడో 1982 ఒక్కసారిగా వారంతా ఇటు సైడ్ టర్న్ అవటం జరిగింది. ఇలా నాటి నుంచి కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు నడిచానటం ఎటువంటి సందేహం లేదు. ఎన్టీ రామారావు 1982లో పార్టీ పెట్టిన తర్వాత 1983లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరున్నారు టీడీపీలో ఏంటని చూసుకున్నప్పుడు ఎక్కువగా బీసీలే, బ్యాక్వర్డ్ క్లాస్, వెనుకబడిన తరగతులు, వీరే ఎక్కువగా ఆ పార్టీలో ఉన్నారు. దానితో ఇప్పటికి కూడా టీడీపీకి నిజమైనటువంటి బలమన్నా క్యాడర్ అన్నా బీసీలే, అందులో నో డౌట్. సో మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అన్నప్పుడు, కాంగ్రెస్కి వచ్చేసి మొదటి నుంచి కూడా మైనారిటీలు, అదేవిధంగా క్రిస్టియన్లు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గంలో ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేవారు. సో ఎన్టీ రామారావు ఉన్నంత వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పర్సన్ అధికారంలోకి వచ్చాడో ఒక్కసారిగా రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎక్కడైతే బీసీలో ఉన్న కొంతమంది కూడా ఇటు కాంగ్రెస్ సైడ్ వచ్చారు. అదేవిధంగా కొంతమంది క్రిస్టియన్లు టీడీపీ సైడ్ ఉన్న వాళ్ళు కూడా మొత్తం టర్న్ అయ్యారు. ఆ తర్వాత ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఇటు రాజశేఖర రెడ్డి సైడే వచ్చారు. ఇలా చూసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించి ఎక్కడైతే క్యాడర్ ఉందో దాన్ని మరింత లాగినట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది. ఇక మిగిలింది ఎవరు ఏంటి అన్నప్పుడు బీసీలే ఎక్కువగా టీడీపీ సైడ్ ఉన్నారన్నమాట వాస్తవం. ఓకే, ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏ పార్టీలు ఏంటి అన్నప్పుడు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నది బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన. ఈ 4 పార్టీల విషయానికి వచ్చినట్లయితే జనసేనలో ఎక్కువగా ఉన్నది కాపు సామాజిక వర్గం వాళ్ళు అని కొంతమంది బయటకు చెప్తూ ఉన్నా సరే అక్కడ ఎక్కువగా ఉన్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వారు కుల మత వర్గాలకు అతీతంగా అందులో ఉన్నారన్నమాట వాస్తవం, నిజం. తర్వాత ఈ బీజేపీకి సంబంధించేసి ఆర్ఎస్ఎస్, అదేవిధంగా హిందూ వర్గానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, కేంద్రానికి సంబంధించేసి మనకు పనులు అవుతాయి అనుకునే వాళ్ళు మరికొంతమంది, ఈ వేలో కొంతమంది బీజేపీ సైడ్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ టీడీపీకి సంబంధించి మొదటి నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మరి కొంతమంది వైసీపీ సైడ్ వెళ్ళిపోయారు, మరి కొంతమంది బీజేపీ సైడ్, ఇలా సంథింగ్ లైక్ దట్. ఆ వేలో టీడీపీ వచ్చేసి ఇప్పుడు ఎవరున్నారు ఏంటో అన్న వేలో కూడా క్లారిటీ రాకుండా అయిపోయింది టీడీపీ. బట్ ఇప్పటికీ బీసీలు మాత్రం టీడీపీతో ఉన్నారన్నమాట అయితే నిజం. ఓకే, నెక్స్ట్ వైసీపీ విషయానికి వచ్చేటప్పటికి ఒక్కసారిగా గతంలో ఉన్న కుల రాజకీయాలు అన్నింటిని కూడా వైసీపీ వచ్చేటప్పటికి మత రాజకీయాలుగా మార్చేస్తూ ఉన్నది అని చెప్పేసి 2019 ఎన్నికలు తేల్చేశాయి. ఏ రకంగా అంటే 2019 ఎన్నికల్లో మేము గెలవడానికి ప్రధాన కారణం క్రిస్టియన్లు, మైనారిటీ ఇన్సెస్ ముస్లింలు, అదేవిధంగా రెడ్డులు. ఎందుకంటే ఈ మాట చెప్పింది సాక్షాత్తు వైసీపీలో ఒక మంత్రే. ఏమని చెప్పారు అంటే, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్లు, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నటువంటి 65 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వైసీపీ గెలుపు పక్కా, నో డౌట్. కేవలం ఇంకో 25 స్థానాలు కనుక మేము కనుక గెలిస్తే మాత్రం ముఖ్యమంత్రి పీఠం మాదే, అందుకే ఈసారి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నామని నేను చెప్పడం జరిగిందంట. గతంలో ఇది ఎన్నికలకు ముందు, గెలిచిన తర్వాత కూడా అదే విషయం అయినా కొంతమందితో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు విషయం ఏంటయ్యా అన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోక్సభ స్థానానికి పోటీ చేస్తూ ఉన్న టైంలో ఒక చోట చర్చికి వెళ్ళారట. చర్చికి వెళ్ళినప్పుడు ఈయన గెలవాలని ప్రార్థనలు చేస్తూనే అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలని చెప్పేసి ప్రార్థనలు చేశారట. దాంతో ఆశ్చర్యపోవటం ఇక్కడ రేవంత్ రెడ్డి వంతైందని అంటూ ఉన్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆశ్చర్యపోయారు ఏంటి అన్నప్పుడు, ఇది తెలంగాణ కదా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఏంటి అన్నప్పుడు ఎక్కడ ఉన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా, ముఖ్యంగా క్రిస్టియన్లు అంతా కూడా కోరుకుంటున్న ఒకే ఒకటి, ఆ ప్రభువు దయ వల్ల, ఆ దేవుని దయ వల్ల జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలో కనుక వచ్చినట్లయితే మా క్రిస్టియన్లకి కొండంత భరోసా ఉంటుంది, ధైర్యం ఉంటుంది, అదేవిధంగా మా మతానికి సంబంధించి వ్యాప్తి చెందడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి ఆ పాస్టర్లు చెప్పారట. ఈ వేలో కనుక మనం చూసినట్లయితే ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పేసి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా మొన్నటి వరకు ఉన్నారో ఆయన తిరుమలకు సంబంధించి అన్యమత ప్రచారం నిషిద్ధమని, అక్కడ ఎవరైతే అన్యమతస్తులు ఉన్నారో తిరుమలలో వారిని వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలని, తిరుమలలో మాత్రం ఉండొద్దని జీవో ఏదైతే జారీ చేశాడో ఆ జారీ చేసినప్పుడు చాలామంది క్రిస్టియన్లు బహిరంగానే ఒక మాట అన్నారు, ఇతను
సెక్యులరిజం అన్నదానికి వ్యతిరేకంగా ఉన్నాడు, ఇతను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ తప్ప ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఇతని వల్ల క్రిస్టియన్లు ప్రమాదంలో పడే అవకాశం అనేది ఉంది, ఏకంగా తమ మతాన్ని తాము చెప్పుకోలేని దుస్తులు చాలామంది క్రిస్టియన్లు ఈరోజు ఉన్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం వల్ల అని వాళ్ళు కొంతమంది బహిరంగానే అనడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చీఫ్ సెక్రటరీ నుంచి తొలగించి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అప్పుడు ఇమ్మీడియట్గా చాలామంది పాస్టర్లు కేకులు కట్ చేసుకుని వాళ్ళు సంబరాలు చేసుకున్న సందర్భంలో కూడా చూసాం. ఓపెన్గా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఎందుకు ఏంటి అన్నప్పుడు వాళ్ళు క్లియర్గా ఇందాక ఏదైతే చెప్పానో అదే వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. చివరికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కూడా క్రిస్టియన్లు ఫస్ట్ ప్రయారిటీ మాకే ఈ గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది, కాబట్టి మీరు మా మతంలోకి వచ్చినట్లయితే మీకు ఇంకా బెస్ట్ వస్తుందని చెప్పేసి ఇప్పటికే ఉన్నటువంటి ఎక్కడైతే దళితులు, పేదలు, గిరిజనులు ఉంటారో వారిని మతంలోకి మార్చుకోవటమే కాకుండా ఇంకా ఎక్కడైనా బ్యాలెన్స్ ఉంటే వారిని కూడా తీసుకుంటూ ఉన్నారట. ఇక బీసీలు ఎవరైతే ఉన్నారో బ్యాక్వర్డ్ కాస్ట్, వీరికి కూడా నెమ్మదిగా ఏదో ఒక విధంగా అదని ఇదని చెప్పేసి వారిని కూడా చాలామంది తీసుకుంటూ ఉన్నారట. ఎప్పుడైతే ఈ రకంగా మత ప్రచారం కావచ్చు లేదంటే మత మార్పిడులు కావచ్చు జరుగుతున్నాయని చెప్పేసి బీజేపీ వాళ్ళు గమనించారో వాళ్ళు ఇమీడియట్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు మిగతా కొంతమంది కావచ్చు ఓపెన్గానే అన్నారు. ఏమని? వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత మార్పిడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా హిందువులకి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు తిరుపతి లడ్డూలు ధరలు పెంచడంలో కావచ్చు, అదేవిధంగా రూముల రెంటులు పెంచడంలో కావచ్చు, ప్రతి చోట కూడా కమర్షియల్గానే ఆలోచిస్తూ హిందువులను దూరం పెడుతూ ఉన్నారు. కేవలం హిందూ ధార్మిక సంస్థల కోరి వినియోగించే డబ్బులను కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అసలు ఇప్పటికే వేల కోట్లు, లక్షల కోట్లు ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఏది? క్రిస్టియన్ మత సంస్థలు కావచ్చు, లేదు అంటే ఫాదర్లు కావచ్చు, మిగతా వారి చర్చిలకు కావచ్చు. అటువంటిది వారికి కూడా 5,000 రూపాయలు మీరు నెలవారీ వారికి ఇస్తున్నారే గౌరవ వేతనం అని చెప్పేసి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే వారు దేశానికి ఏం చేస్తున్నారని? అది కరెక్ట్ కాదు. కేవలం మతాన్ని వ్యాప్తి చెందించడం కోసం మీరు ఆ రకంగా డబ్బులు ఇస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. చివరికి ఈరోజు ఏ రకంగా అయిందంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి నిన్నటి వరకు ఉన్నటువంటి కుల రాజకీయాలు కాస్త ఈరోజు మత రాజకీయాలుగా మారిపోయాయి ఆంధ్రప్రదేశ్లో. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట అన్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి తిరుమలకు కనుక వెళ్ళినట్లయితే ఆ ప్రసాదం తింటారో లేదో నాకు తెలియదు అనేసి, ఆయన తింటారో లేదో మీరే అడగండి అనేసి, అదేవిధంగా ఆయన ఒక్కడే ఈ రకం చేస్తున్న తప్ప వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ముందుకు రారు అన్న వేళ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రిస్టియన్ అని, అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఏవైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు మిగతా వారు కూడా క్రిస్టియన్లే అని, కేవలం బయటికి మాత్రమే ఈ రకం కనిపిస్తూ హిందూ ఓట్ల కోసం ప్రాకులాడుతూ ఉన్నాడని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ నాయకులు వారంతా కూడా డైరెక్ట్గానే చెప్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ వర్గానికి పరిమితం చేయాలన్నా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా సీఎంగా కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా క్రిస్టియన్లు పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొడటానికి ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మత రాజకీయాలు ఎందుకు ఈరోజు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి? కులాలకి అతీతంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా, మతాలకు అతీతంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా ఈరోజు ఎందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డి మతాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు? అదేవిధంగా పాస్టర్లు ఎందుకు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు? గతంలో ఎప్పుడు వారు ఆ రకంగా చెప్పలేదే. కొన్ని చోట్ల ఏకంగా క్రిస్టియన్లకు సంబంధించి చర్చిలు కావచ్చు వారికి సంబంధించి ఏమైనా ఉంటే వాటికి రక్షణ కల్పించడం చెప్పి పోలీసుల సైడ్ నుంచి ఆదేశాలు కూడా వస్తూ ఉన్నాయంట. గతంలో అసలు ఎప్పుడైనా ఇలా జరిగిందా? కానీ ఈసారి ఎందుకు జరుగుతూ ఉన్నది ఏంటి అని తెలియాల్సింది. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు భారతదేశం అంతా కూడా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయాలు అయితే ఇప్పుడు వేళ్ళునిగిపోయి ఉన్నాయో అవి ఒక్కసారిగా మత రాజకీయాలు కనుక మారుతూ ఉన్నట్టయితే ఒకసారిగా హిందువులకి క్రిస్టియన్లకి మధ్య విభేదాలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉందని చాలామంది అంటూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటికే బీజేపీ వాళ్ళు ఒక కన్ను అయితే గట్టిగానే వేసి ఉంచారు ఆంధ్రప్రదేశ్ మీద. ఏ రకంగా అంటే ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ క్రిస్టియన్లు ఎక్కువగా ఉంటారు. అటువంటి చోట కూడా మనం పాగా వేయగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పాగా వేయలేంలే, జగన్మోహన్ రెడ్డిని ఈసారి వదిలేద్దామని అనుకున్నారట వాళ్ళు, ఏది 2019 ఎన్నికలకు ముందు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాడో, అది పాస్టర్లకి వేతనాలు ఇవ్వడంలో కావచ్చు, అదేవిధంగా హిందువులకు సంబంధించి కొన్ని డెసిషన్స్ తీసుకునే వేళ ఆయన అడుగులు ముందుకు వేయడంలో కావచ్చు, మొన్న మధ్య ఏదో ఒక టెంపుల్ని కూల్చివేసే విషయంలో కావచ్చు, ఆయన బయటికి ఇలా కనిపిస్తున్నాడు, లోపల మాత్రం ఆయనలో ఒక క్రిస్టియనే ఉన్నాడు. సో క్రిస్టియనే ఈ జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నాడు. ఆయన స్వరూపానంద దగ్గరికి వెళ్ళినా, తిరుమలకి వెళ్ళినా, వేరే చోటకి యజ్ఞయాగాలు ఏమేమి చేసినా సరే
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్యూర్ క్రిస్టియన్ అన్న వేలోనే ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు ఏవైతే పదే పదే చెప్తూ ఉన్నారో ఇక్కడ బీజేపీలో కూడా అదే ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే హిందువులు ఉన్నారో వారు వైసీపీని వీడి వేరే పార్టీల వైపు చూడాలని, ముఖ్యంగా బీజేపీ సైడ్ రావాలని వారు కూడా కోరుకుంటూ ఉన్నారట. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీ అన్నది న్యూట్రల్గా అవేలా ఉంటూ ఉంటే బీజేపీ ముందుకు వచ్చి వైసీపీ వాళ్ళు క్రిస్టియన్లకి అగ్రతాంబూలం ఇస్తూ ఉన్నారు. వారికి సంబంధించినట్టుగానే వీరు నడుచుకుంటూ ఉన్నారు. దీని దేశానికి రాష్ట్రానికి కూడా మంచిది కాదు. రేపటి రోజు ఖచ్చితంగా మత రాజకీయాలు ఈ దేశాన్ని, అదేవిధంగా సెక్యులరిజం అనేటువంటి ఈ దేశం యొక్క నియమం ఏదైతే ఉందో దాన్ని తుంగలో తొక్కే విధంగా ఉంటుంది. కాబట్టి ముందు ఈ ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలన్నీ భూస్థాపితం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆయన ప్రకటించే పథకాలు కావచ్చు, వీటిలో ఎవరికి ఎంతవరకు వెళ్ళాలి ఏంటి, అదేవిధంగా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు ఎవరికి వెళ్ళాలి ఏంటి, ఈవేళ ఖచ్చితంగా ఒకసారి మరలా ఆలోచించాలని వాళ్ళు అంటూ ఉన్నారు. మరొక పక్కలు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఎక్కడైతే మత మార్పిడుల విషయంలో కొన్ని చోట్ల ఓపెన్గానే చేస్తున్నారో అవి ఖండించాల్సిందే. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే ఎస్సీ కేటగిరీ కింద, ఎస్టీ కేటగిరీ కింద ఎవరైతే ఎమ్మెల్యే పదవులు పొందారో, మంత్రి పదవులు పొందారో వాళ్ళలో క్రిస్టియన్ అసలు ఎవరు అన్న లెక్క కూడా తేల్చాలి. అలా కనుక తేల్చిన వాళ్ళు బీసీ కింద వెళ్తారు కాబట్టి ఇక్కడ అనర్హత వేటు వేయొచ్చు. అదేవిధంగా వాళ్ళు ఎమ్మెల్యే పదవులు పోతాయి, మంత్రి పదవులు పోతాయి. కాబట్టి ఆమె కూడా బీజేపీలు స్టెప్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా తాడికొండ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీదేవి గారు, ఈమె క్రిస్టియన్ అని చెప్పేసి ఓపెన్గా ఒకసారి చెప్పటం, దీనికి సంబంధించేసి రాష్ట్రపతి భవన్ దాకా వెళ్ళటం, అక్కడి నుంచి ఆదేశాలు రావటం, ఆ ఆదేశాలకు సంబంధించేసి ఎల్వి సుబ్రహ్మణ్యం విచారణ జరపాల్సి ఉండటంతో ఏకంగా ఆయన పక్కకు తప్పించారని, ఇప్పుడు ఉన్నటువంటి కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందని, సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ విచారణ జరిపించినాము, తాడికొండ ఎమ్మెల్యే వచ్చేసి క్రిస్టియనా హిందూ అనేది తేల్చాల్సి ఉంటుందని. యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ ఎవరైనా సరే క్రిస్టియన్లుగా కనుక ఉన్నట్టయితే వారు ఖచ్చితంగా బీసీ కింద పరిగణించబడతారు తప్ప ఎస్సీల కింద పరిగణించబడరు. సో అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు వైసీపీలో చాలామంది ఉన్నారు, వీళ్ళకి కూడా తేలాల్సిందే అని చెప్పి బీజేపీలో పట్టుబడుతున్నది ఏదైతే ఉందో, ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి కుల రాజకీయాలు కాస్త ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలుగా మారాయనటంలో ఎటువంటి సందేహం లేదు. అదే ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.